హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చార్బీస్ కలెక్షన్స్ అండి. ఇక్కడైతే చంపస్వరాలు మేకింగ్ వీడియో అయితే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఫుల్ లెంత్ వీడియో అయితే పోస్ట్ చేశాను. టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఉంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. అలానే మనకి ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అయితే ఇలా లోటస్ ప్యాచెస్ అనేవి ఓహెచ్పి షీట్ మీద అయితే అంటించేసుకోవాలండి. ఇవైతే 6K ఐ షేప్ కుందన్స్ పింక్ కలర్, అలానే మూన్ షేప్ కుందన్స్ అండి గ్రీన్ కలర్లో. దాని మీద జర్కన్ స్టోన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ కూడా నీట్గా కట్ చేసుకొని ఐ పిన్స్ అనేవి చూడండి సైజ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆ సైజులో అయితే కట్ చేసుకోండి చిన్నగా. సో ఈచ్ సైడ్కి ఇలా 3 సైడ్స్కి ఇలా అయితే అటాచ్ చేసుకోవాలండి ఐ పిన్స్ని. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి. సో ఇలా అటాచ్ చేసిన వాటిని డ్రై అవనివ్వండి. కొద్దిగా డ్రై అయిన తర్వాత మళ్ళీ దీని మీద కొద్దిగా గమ్ను అయితే అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే దీన్ని మనం మళ్ళీ వ్యాక్స్ షీట్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి గమ్ అప్లై చేసి. ఎందుకంటే దీనికి మనం బేస్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్గా ఇస్తే నీట్గా అయితే ఉంటుందండి. వెనక మనకి ఐ పిన్స్ అనేవి కనిపించకుండా ఉంటాయి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, వ్యాక్స్ షీట్ మీదకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో కొద్దిగా ఉండవు కనుక దీనికి ఎలిగేటర్ క్లిప్స్ అనేవి కొద్దిగా ఎండనిచ్చే వరకు పెట్టుకోండి. సో అలా మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇలా వ్యాక్స్ షీట్ని కూడా కట్ చేసుకోవాలండి. ఇందాక ఓహెచ్పి షీట్ని అయితే ఎలా అయితే కట్ చేసుకున్నామో ఇప్పుడు అవుట్లైన్ కటింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇందాక ఓహెచ్పి షీట్ మీద అవుట్లైన్ కటింగ్ అయితే చూపించలే కదా, సో ఇక్కడ చూడండి అవుట్లైన్ సేమ్ ఓహెచ్పి షీట్కి వ్యాక్స్ షీట్కి కటింగ్ అయితే చేసుకోవాలి. మనకి నీట్ ఫినిషింగ్ కావాలంటే అవుట్లైన్ నీట్గా ఉంటేనే మనకి వేర్ చేసేటప్పుడు నీట్గా అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెము ఐపిన్స్ దగ్గర గమ్ అయితే అప్లై చేసుకుంది ఉండిపోతుంది కనుక అక్కడ నీట్గా కట్ చేసుకుంటే మనకి అటాచ్ చేసేటప్పుడు చంపస్వరాలు అనేవి అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటాయండి. సో నీట్గా గమ్ డ్రై అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. 2-3 డేస్ పడుతుంది అయినా పర్వాలేదు. అవుట్పుట్ బాగుండాలంటే నీట్గా డ్రై అవ్వాలి. సో ఇందులో ఒక టిప్స్ అయితే ఉన్నాయండి. ఐపిన్స్ అనేవి ఒకదానికి పైకి వచ్చేటట్టు అయితే ఉండాలి, ఒకదానికి సైడ్కి వచ్చేటట్టు అయితే ఉండాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైతే నేను చంపస్వరాలు వీడియో పెడతానో ఒకసారి మళ్ళీ చూడండి. నెక్స్ట్ ఇవి కనెక్టర్స్ అంటామండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి లింక్ చైన్ అయితే అంటాము. సో అలానే ఈ జంపింగ్స్ అండి చిన్నవి. సో ఇవన్నీ మనకి క్యాటలాగ్లో కావాలంటే అవైలబుల్ చేస్తాను. అలానే ఇది లింక్స్ అండ్ లాక్స్ అంటామండి. సో ఒక సైడ్ హుక్ అలానే ఇంకో సైడ్ జంపింగ్స్ వస్తాయి. వీటిని మనము ఇన్విజిబుల్ చైన్స్లో కూడా వాడతాము. సో ఇలా ఒక సైడ్ అయితే ఇలాగా కనెక్టర్కి యూజ్ చేసి అయితే ఈచ్ సైడ్ ఇలా పెట్టుకుంటాము. కనెక్టర్స్ అయితే 4 తీసుకోవాలి. క్యాటలాగ్లో ఆల్రెడీ ఉన్నాయి, చెక్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాను. సో ఈ పిఎల్ చైన్ అనేది 10 to 12 బాల్స్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ లేయర్ అనేది అంటే ఫస్ట్ పైన ఏదైతే పెట్టుకుంటామో అది 10 తీసుకోండి. మధ్యలో లేయర్ అనేది ఏదైతే ఉందో దానికనమాట 11 or 12 అయితే తీసుకోండి. కొద్దిగా మనకి యూ షేప్ వచ్చేటట్టు కనిపిస్తుంది. సో 2 చైన్స్కి అలా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము లోటస్ ప్యాచెస్ ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో వాటికైతే ఇప్పుడు కనెక్ట్ చేసుకోవాలి. కానీ కింద మనము ఏవైతే గుట్టపూసలు ఉన్నాయో గుట్టపూసలు కూడా యాడ్ చేసుకుంటున్నాం కనుక ఇలా గుట్టపూసలను కూడా ఆల్రెడీ ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఇలా కిందన లోటస్కి అయితే అటాచ్ చేసుకోవాలండి. సో ఇలా అన్నిటిని అటాచ్ చేసుకున్న తర్వాత ఒక లోటస్కి ఇంకో లోటస్కి అనమాట ఇలా చూపిస్తున్న విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే జంపింగ్ని అయితే యాడ్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఐపిన్ టు ఐపిన్ కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చెప్పబోయే టిప్ వచ్చేసరికి ఐపిన్ టు ఐపిన్ యాడ్ చేసుకుంటేనే బెటర్ అండి. జంపింగ్ వచ్చేసరికి మనకి ఎటువైపు అయితే అటువైపు కదిలిపోతూ ఉంటుంది, నీట్గా ఉండదు. ఇది నాకు చేశాక అర్థమైంది కనుక మీకు ఈ టిప్ అనేది ఇప్పుడు చెప్తున్నాను. సో ఇలాగా మధ్యలో జంపింగ్ యాడ్ చేశాను చూడండి, ఇదైతే తీసేసి మళ్ళీ నేను కస్టమర్కి అయితే ప్రొవైడ్ చేశాను. సో మీకు ఇక్కడ చెప్తుంది ఏంటంటే జంపింగ్ తీసేసి ఐపిన్ టు ఐపిన్ పెట్టేసుకోండి. అలానే వీటిని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.